ఆగస్టు 17వ తారీఖున పెట్టారు పోస్ట్ ఇది. ఇక విశాల్ గున్ని గారి కోసం, విశాల్ గున్ని గారి మీద ఫేక్ చేశారు, ఐపీఎస్ అధికారులని ఇబ్బంది పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ అట. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వీళ్ళు ప్రత్యేకంగా విశాల్ గున్నిని సపోర్ట్ చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పెట్టడం ఇతను వైసీపీ నాయకుడా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. వాడు అమ్మో వీళ్ళు ఏదో పెద్ద టీం వర్క్ చేసినట్టున్నారు ఈ లెక్కనే. ఈ టీం వర్క్ చేశారు కాబట్టి ఈ ఎస్పీలని ఐపీఎస్ ఆఫీసర్ని ఒక పార్టీ, ఒక మాఫియా పార్టీ అని కేసుకొస్తుంది అని అప్పుడు అనుకున్నాను. నేను అప్పుడు వీడియో కూడా మాట్లాడాను. ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు బయటపడ్డ తర్వాత విశాల్ గున్ని వీళ్ళు ఇలా చేశాడట, ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా చేశాడట విశాల్ గున్ని. క్రాంతి రాణా టాటా అనే వ్యక్తి అతను కూడా ఇలా చేశాడట, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ అట. ఈ పోలీస్ అధికారులు వైసీపీ చేసిన అడ్డమైన నేరాలు చేశారంటానికి వాళ్ళు పెట్టిన ఈ పోస్టే, వైసీపీ పార్టీలో పెట్టిన ఈ పోస్ట్ నిదర్శనం. ఒక పార్టీకి న్యూట్రల్ గా ఉండే ఐపీఎస్ ఆఫీసర్లు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళతో మీరు ఏం తప్పులు చేయించకపోతే, వాళ్ళతో మీరు ఏ ఏదో పనులు చేయించకపోతే మీరెవరు సపోర్ట్ ఇవ్వడానికి? వాళ్ళకి గవర్నమెంట్ అధికారులకు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కోసం పనిచేసిన వాళ్ళు ఎవరున్నారో ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, మళ్ళీ వాళ్ళు వెళ్ళి కన్విన్స్ చేసుకుంటారు గవర్నమెంట్ ని. ఏమంటే అలా చెప్పారు, మా మీద ఒత్తిడి పెట్టారు, కానీ తప్పలేదండి. ఇప్పుడు మీరు న్యాయంగా పరిపాలిస్తారు కాబట్టి మేము న్యాయంగా ఉంటామండి అని వాళ్ళు ఏదో కన్విన్స్ చేసుకుంటారు. బొక్కలోది మీ సపోర్ట్ ఎవరికి కావాలరా?